ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణ ముగిసింది. 10 గంటల పాటు రజత్ భార్గవ్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు. రజత్ భార్గవ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వచ్చే సమయానికే పాలసీ రూపొందించారని, కేవలం తాను అమలు చేశానంతేనంటూ రజత్ భార్గవ్ సిట్ అధికారులకు చెప్పారు. మద్యం పాలసీ, మద్యం సరఫరా, కమిషన్ల వంటి ఉల్లంఘనలు జరుగుతుంటే ఎందుకు నిలువరించలేదంటూ సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన రాజ్ కస్రెడ్డి అబ్కారీ శాఖను శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారిగా కనీసం అభ్యంతరం చెప్పలేదెందుకన్న ప్రశ్నకు రజత్ భార్గవ్ మౌనం వహించినట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు దోచుకున్న 32,85,00,000 రూపాయల సొమ్మును సిట్ జప్తు చేసింది. ఇందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ స్కామ్లో కీలక సూత్రధారి రాజ్ కస్రెడ్డి గుప్పెట్లో ఉండే ఆధాన్ డిస్టిలరీస్ కు చెందిన 30 కోట్లు, లీలా డిస్టిలరీస్ కు చెందిన 2,85,00,000 జప్తునకు సిట్ అనుమతి పొందింది. తాజాగా కోర్టు అనుమతి ఇవ్వడంతో లైన్ క్లియర్ అయింది. సిట్ ఇటీవలే లిక్కర్ స్కామ్లో 4 సంస్థలకు చెందిన 30 కోట్ల రూపాయలను జప్తు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం 62,85,00,000 రూపాయలు అటాచ్ చేసింది.